సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఒకరోజు టిబెట్ అనేటటువంటి ప్రాంతంలో అనగా హిమాలయ పర్వతాల్లో ప్రయాణం చేస్తున్నాడు తన స్నేహితుడితో పాటు కలిసి. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు మంచు తుఫాను చెలరేగింది. మంచు తుఫాన్ అంటే మనం తుఫాను వచ్చిన వర్షం పడుతున్నప్పుడు వర్షం ఎదురుగాలులు వచ్చేస్తూ ఉంటాయి. అటు గాలులు వచ్చేస్తూ వర్షం పడిపోతూ ఉంటుంది. అలాగే మంచు కూడా అటు ఇటు వచ్చి పడుతూ ఉంటుంది. ఆ మంచు తుఫాన్లో ముందుకెళ్ళడం చాలా కష్టం. అడుగులో అడుగు వేసుకుంటూ సాధు సుందర్ సింగ్ తన స్నేహితుడు కలిసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బహు జాగ్రత్తగా ఒకరినొకరు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ జారి పడిపోతారో, లోయలో పడిపోతారో అని చెప్పేసి అలా నడుచుకుంటూ ఒకరినొకరు పట్టుకుంటూ ప్రమాదకరమైనటువంటి ప్రయాణం చేస్తున్నప్పుడు సాధు సుందర్ సింగ్ కళ్ళ ముందు ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. అది కనిపించింది. ఆ మంచు తాకిడికి తట్టుకోలేక ఒకడు పడిపోయాడు. ఆ మంచులో కూరుకుపోయాడు. చచ్చిపోతున్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితే బాలేదు. వీళ్ళే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. అటువంటి సమయంలో సాధు సుందర్ సింగ్ తన స్నేహితుడిని చూసి, అయ్యయ్యో మిత్రమా, ఇతన్ని మనం రక్షించాలి, ఇతన్ని మనం కాపాడాలి, సహాయం చేయి అని సాధు సుందర్ సింగ్ అన్నాడు. కారణం తెలుసా? సాధు సుందర్ సింగ్ మంచి వాడు. ఎవరు? మంచివాడు, మంచితనము కలిగిన వాడు. పక్కనున్న స్నేహితుడు అన్న మాట ఏమిటంటే, ఏమిటి సాధు నువ్వు మాట్లాడుతుంది? మనమే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఒకరినొకరిని పట్టుకొని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నాం మనం. ఇప్పుడు వాడిని మనం భుజం మీద వేసుకుని మోస్తానంటావేమిటి? మన వల్ల ఏమవుతుంది? దయచేసి వాడిని వదిలేసాయి. వాడు చావు, వాడు చస్తాడు. వాడి కోసం మనం ఎందుకు చచ్చిపోవాలి? ఊరుకో. ఇది స్వార్థం. సాధారణంగా ఈ స్వార్థంతోనే మనలో చాలామంది జీవిస్తారు. అదేమిటి అలా అంటే, కళ్ళ ముందు ఒక వ్యక్తి చచ్చిపోతూ ఉంటే అతన్ని రక్షించకుండా కాపాడకుండా ఎలా వెళ్ళిపోతాం మనం? అది మంచి మనస్సు, మంచితనం. స్వార్థంతో నిండిపోయిన స్నేహితుడు అంటున్నాడు, చూడు సాధు, ఒకవేళ నువ్వు అతన్ని కాపాడుకోవాలి, రక్షించాలంటే నీ చావు నువ్వు చావు. నీతో పెట్టుకుంటే నా ప్రాణం పోయేలా ఉంది, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు ముందుకి. సాధు సుందర్ సింగ్ పడిపోయిన వ్యక్తిని చూసి, ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతాను అతన్ని అని చెప్పి ఆ పడిపోయిన వ్యక్తిని లేవనెత్తుకొని తన భుజం మీద వేసుకున్నాడు. భుజం మీద వేసుకుని ఆ హిమాలయ పర్వత మార్గం గుండా అడుగులో అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ జరిగేది ఏమిటయ్యా అంటే, ఆ మంచు తుఫాను వల్ల శరీరం అంతా కూడా చల్లబడిపోయి ఆ చలికి చచ్చిపోతాడు. కానీ జరిగింది ఏమిటయ్యా అంటే, తన మీద ఆ పడిపోయిన వ్యక్తిని వేసుకోవడం వల్ల సాధు సుందర్ సింగ్కి తెలియకుండానే తన శరీరానికి ఏం తగిలింది? వేడి పుట్టింది. తన వల్ల పైనున్న వాడికి వేడి కలుగుతుంది, తను మోసుకుంటూ వెళ్తున్న వ్యక్తి వల్ల తనకు వేడి కలుగుతుంది. కాబట్టి ఆ మంచు తుఫాను వల్ల సాధు సుందర్ సింగ్ శరీరము చల్లదనానికి బదులుగా వేడిగా అతన్ని మోసుకుంటూ వెళ్ళడం వల్ల సాధ్యమైంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ దారిలో మరొకడు పడున్నాడు. అయ్యో, ఎవరో పాపం పడిపోయారే దారిలో, ఈ మంచు తుఫాను తాకిడికి అయ్యో పడిపోయారే అని చెప్పి పడిపోయిన వ్యక్తిని పరిశీలనగా చూస్తే పడిపోవడం కాదు, అతడు చచ్చిపోయి ఉన్నాడని అతని జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే చచ్చిపోయింది ఎవరో కాదండి, నీ చావు నువ్వు చావు అని ముందుకెళ్ళిపోయాడు. చూసారా? వాడండి. ఆ మంచుకి, ఆ చల్లదనానికి, ఆ మంచు తాకిడికి అతని శరీరం ఇంకా ముందుకు వెళ్ళలేకపోయింది, కుప్పగూలిపోయాడు, చచ్చిపోయాడు. నేను బ్రతికితే చాలు అనుకున్నవాడు ప్రాణం పోగొట్టుకున్నాడు. పాపం పడిపోయిన వాడు బ్రతికితే చాలు అనుకున్నవాడేమో తాను బ్రతికాడు, తనను మోసుకుని వెళ్తున్న వాడిని బ్రతికించుకోగలిగాడు. మీకేం అర్థమైందో చెప్పండి.
అతన్ని మోయబట్టే ఆ తుఫాను తాకిడికి, ఆ చలికి సాధు సుందర్ సింగ్ తట్టుకోగలిగాడు. సహోదరి సహోదరులు, స్వార్థం మనిషిని చంపేస్తుంది. కానీ నిస్వార్థమైన జీవితమే మానవత్వాన్ని బ్రతికిస్తుంది, మనుషులను బ్రతకనిస్తుంది. ఈరోజు నీలో క్రీస్తున్నట్లయితే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమిస్తావు. ఓ నిర్ణయం తీసుకుందామా? ప్రభువా, నేను చేయగలిగిన మంచి, నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చేసే శక్తి నాకు దయచేయి. నేను ఎవరినైనా బలపరచగలిగితే, ఎవరినైనా ఓదార్చగలిగితే, ఎవరినైనా ఆదరించగలిగితే, ఎవరి భుజమైనా నేను తట్టగలిగితే, ఎవరికైనా నేను చేయూతనివ్వగలిగితే, ఎవరినైనా నేను లేవనెత్తగలిగితే, ఎవరినైనా నేను చదివించగలిగితే, ఎవరికైనా నేను ఉద్యోగం ఇప్పించగలిగితే, ఎవరికైనా ఏ సహాయమైనా నేను చేయగలిగితే, ప్రభువా నిస్వార్థంగా సహాయము చేసే మంచితనము నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా మన మధ్య?